Hello, my dear young and ignited minds. Welcome back to all for Srinu's EduSite YouTube channel. After a long time, which you can't escape from this site. Dear beloved students, and ఇవాళ ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 4th యూనిట్ రీడింగ్ ఏ అయినటువంటి ర్యాండవు విత్ రే లెసన్ని క్లియర్గా క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కనుక మా ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, అండ్ ఈ లెసను August 11th, 2006 ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ సినిమా అనే కాలంలో పబ్లిష్ అయిన ఆర్టికల్. అండ్ ద మెయిన్ హెడ్లైన్ ఫర్ దిస్ ఆర్టికల్ ఈస్ అన్లైక్లీ కొలీగ్స్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా ఆర్టికల్ చూడొచ్చు. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్, ఇండియాస్ నేషనల్ మ్యాగజైన్. And in this article, Gaston Robert shares his experience with one of the world's greatest film directors, Satyajit Ray. And you can see here the headline, "The friendship between a French-Canadian Jesuit and a Bengali filmmaker led to path-breaking work in the film studies." And like in our textbook, it was a unique friendship that developed between a French-Canadian priest and one of the world's greatest film directors. అండ్ యాజ్ యూజువల్ మనకి టెక్స్ట్ బుక్లో లెసన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇక్కడ ఆర్టికల్లో ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ర్యాండెవు? లెసన్లోకి వెళ్ళే ముందు అసలు ఆ ర్యాండెవు అంటే మీనింగ్ ఏంటి, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలని తెలుసుకుందాం. ర్యాండెవు ఆర్ రాండివు ఎలాగైనా పలకొచ్చు. ఇట్ ఈస్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ అన్ అరేంజ్డ్ మీటింగ్ ప్లేస్. అంటే ముందుగానే అనుకొని కలుసుకునే కలయికని ర్యాండెవు ఆర్ రాండివు అని కూడా అంటారు. అండ్ ఇది ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, దానికి మీనింగ్ అన్ అరేంజ్డ్ మీటింగ్ ప్లేస్. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఆర్టికల్? ఈ ఆర్టికల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? అండ్ ద ఫస్ట్ క్యారెక్టర్ సత్యజిత్ రే ఆర్ సత్యజిత్ రాయ్, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్ ఫ్రమ్ బెంగాలీ. ఒక హీరో గురించి ఎలా అయితే ఒక గొప్ప ఎలివేషన్ ఇస్తామో అలాగే ఒక డైరెక్టర్కి అంత ఎలివేషన్, కేజీఎఫ్ లాంటి ఎలివేషన్ ఇవ్వాలంటే హీ ఈజ్ నన్ అదర్ దెన్ ద సత్యజిత్ రాయ్ ఆర్ సత్యజిత్ రే. అంత గొప్ప గ్రేట్ డైరెక్టర్. అండ్ అందుకని ఆయన్ని వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్ అని మెన్షన్ చేశారు టెక్స్ట్ బుక్లో. బెంగాలీలో రాయ్ అంటారు కదా, అలా ఫేమస్. సో మోస్ట్లీ మనకు కంఫర్టబుల్గా ఉండడానికి సత్యజిత్ రే అని చదువుతాము, బట్ దాన్ని సత్యజిత్ రాయ్ అని ప్రొనౌన్స్ చేయాలి. సెకండ్ క్యారెక్టర్ ఫాదర్ గ్యాస్టన్ రాబర్ట్స్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ స్టడీస్. ఎక్కడో ఫ్రెంచ్ నుంచి వచ్చి ఇండియాలో స్థిరపడిపోయి ఇండియాలో ఉన్న ఫిల్మ్ స్టడీకి సంబంధించి చాలా చదివి దానికోసం ఎంతగానో కృషి చేసినటువంటి ద గ్రేట్ గ్యాస్టన్ రాబర్ట్స్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ స్టడీస్. అసలు ఎవరి ఫాదర్ గ్యాస్టన్ రాబర్ట్స్ తెలుసుకుందాం. ఫాదర్ గ్యాస్టన్ రాబర్ట్స్ ఈజ్ అ ఫ్రెంచ్ కెనడియన్ జెస్యూట్. వాట్ ఈజ్ కెనడా అని మీకు డౌట్ రావచ్చు. హీ వాజ్ బోర్న్ ఇన్ ఫ్రెంచ్, హీ వాజ్ లివింగ్ ఇన్ కెనడా. కెనడియన్ జెస్యూట్. అండ్ జెస్యూట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ హూ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్, అ రిలీజియస్ గ్రూప్. ఇది ఒక రిలీజియస్ గ్రూప్. ఆ గ్రూప్కి ఎవరైతే మెంబర్ ఉంటారో వాళ్ళని జెస్యూట్ అంటారు. హీ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రీస్ట్. ఇక్కడ మనం లోగో కూడా చూడొచ్చు, ద జెస్యూట్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి అపు. ఇతను ఫుల్ నేమ్ వచ్చేసి ఇన్ ద మూవీ అపూర్వ కుమార్ రాయ్ ఈజ్ అన్ ఇండెలిబుల్ క్యారెక్టర్ ఇన్ అపు ట్రయాలజీ సిరీస్. సత్యజిత్ రే డైరెక్ట్ చేసినటువంటి అపు ట్రయాలజీ సిరీస్లో అతను ఒక ఇండెలిబుల్ క్యారెక్టర్, మనం మర్చిపోలేనటువంటి ఒక క్యారెక్టర్. అండ్ ఏ ఫ్రీ స్పిరిటెడ్ చైల్డ్ ఇన్ పతేర్ పాంచాలి. అండ్ అలాగే ఇన్ రూరల్ బెంగాల్ హూ మెచ్యూర్స్ ఇంటూ అన్ అడాలసెంట్ అర్బన్ స్టూడెంట్. అపరాజిత ఫిలింలో ఒక అర్బన్ మెచ్యూర్ స్టూడెంట్గా యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఫైనలీ ఏ సెన్సిటివ్ మ్యాన్ ఇన్ అపూర్ సన్సార్ ఆఫ్ ద వరల్డ్. అండ్ అపూర్ సన్సార్లో ఒక సెన్సిటివ్ మ్యాన్గా యాక్ట్ చేస్తాడు. ఈ 3 మూవీస్లో ఉన్న సేమ్ వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ అపు. అపు ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లైక్ బాహుబలిలో బాహు ఎలాగో అలాగనమాట. అపు ట్రయాలజీ అంటే ఏంటి? అపు ట్రయాలజీ కంప్రైసెస్ 3 ఇండియన్ బెంగాలీ లాంగ్వేజ్ ఎపిక్ డ్రామా ఫిలిమ్స్ డైరెక్టెడ్ బై సత్యజిత్ రాయ్, పతేర్ పాంచాలి, అపరాజితో, ద వరల్డ్ ఆఫ్ అపు అంటే అపూర్ సన్సార్. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ 3 ఫిలిమ్స్ని అపు ట్రయాలజీ అంటారు. అప్పట్లో చాలా ఫేమస్. పతేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సన్సార్. ఈ మూడిట్లో ఉన్న
కంటిన్యూస్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇండెలబుల్ క్యారెక్టర్. మనం మర్చిపోలేం ఆ క్యారెక్టర్ని. అంత గొప్ప క్యారెక్టర్ మన మైండ్లో నుంచి అంత ఈజీగా వెళ్ళదు ఆ ట్రైలాజీ చూసిన తర్వాత. మన ఇండియాలో సీక్వెల్ మూవీస్ తీస్తారు, అలాగే ప్రీక్వెల్ అంటే థర్డ్ భాగం, థర్డ్ పార్ట్ని ప్రీక్వెల్ అంటారు. అలాగే 3 సిరీసెస్ని మొట్టమొదట ఇండియాకి పరిచయం చేసింది. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దెన్ సత్యజిత్ రాయ్. పతేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సెన్సార్. It was a unique friendship that developed between a French-Canadian priest and one of the world's greatest film directors, had a singular impact on Bengali films both academically and practically. కెనడాలో ఉన్న ఫ్రెంచ్ దేశస్థుడైన ఒక మత గురువుకి, ప్రపంచ ప్రసిద్ధుడైన ఒక ఫిలిం డైరెక్టర్కి మధ్య ఒక అద్వితీయమైన స్నేహబంధం ఏర్పడింది. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ కెనడియన్ ప్రీస్ట్ వచ్చేసి గ్యాస్టన్ రాబర్ట్స్. And one of the world's greatest film director mentioned here in this passage is Satyajit Roy. వీళ్ళిద్దరి మధ్య సింగులర్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ బెంగాలీ ఫిలిమ్స్ మీద అకాడమికల్గా, ప్రాక్టికల్గా చాలా చాలా డెవలప్ అయింది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. బెంగాలీ సినిమాల మీద వారి స్నేహబంధం ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు, అలాగే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇట్ వాజ్ అన్ en route to India 1961 at a stopover in New York. The 26 years old Father Gaston Roberts was acquainted with the works of Satyajit Ray through Apu trilogy. 26 సంవత్సరాల వయసు గల ఫాదర్ గ్యాస్టన్ రాబర్ట్స్ 1961లో భారతదేశానికి వస్తూ న్యూయార్క్లో ఆగాడు. ఇక్కడ స్టాప్ ఓవర్ అంటే ఇది 1 word సబ్స్టిట్యూట్. అది మనకి టెక్స్ట్ బుక్లో 121లో ఫస్ట్ వన్, షార్ట్ స్టే బిట్వీన్ 2 places in one's journey, ఇది స్టాప్ ఓవర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక విరామం, ఒక హాల్ట్. అప్పు ట్రయాలజీ ద్వారా అతనికి సత్యజిత్ రే యొక్క రచనలతో పరిచయం ఏర్పడింది. అప్పటి వరకు సత్యజిత్ రే అంటే ఎవరో అతనికి తెలియదు. అండ్ హీ వాజ్ వెల్ నోన్ సత్యజిత్ రే త్రూ అప్పు ట్రయాలజీ. అప్పు ట్రయాలజీ ద్వారా సత్యజిత్ రే అంటే ఎవరు అనేది తెలుసుకున్నాడు. అప్పు ట్రయాలజీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ 3 films విత్ ద సేమ్ ఆర్టిస్ట్, సేమ్ క్యారెక్టర్స్. ట్రయాలజీ ఇది కూడా 1 word సబ్స్టిట్యూట్. 121లో థర్డ్ 1 word సబ్స్టిట్యూట్. వెన్ డిడ్ రాబర్ట్స్ కేమ్ టు ఇండియా? అసలు ఇండియాకి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు చూద్దాం. 1961లో ఇండియాకి వచ్చాడు. హీ ఆబ్టైన్డ్ ఎ BA డిగ్రీ క్లాసిక్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ ఇన్ 1956 అండ్ దెన్ జాయిన్డ్ ద సొసైటీ ఆఫ్ జీసస్. ఆ టైంలో ఈ జెస్యూట్స్ అనే సొసైటీలో, జీసస్ సొసైటీలో జాయిన్ అయ్యాడు. ఎట్ హీస్ రిక్వెస్ట్ వాజ్ సెంట్ టు ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం 1961. వాళ్ళ రిక్వెస్ట్ మీద అతను ఇండియాకి 1961లో ఇండియాకి రావడం జరిగింది. ఇది మనకున్న ఆధారం. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఫాదర్ గ్యాస్టన్ రాబర్ట్స్ కేమ్ టు ఇండియా ఇన్ September 1961 ఆఫ్టర్ లీవింగ్ హిస్ హోమ్ టౌన్ మాంట్రియల్ వేర్ హీ హ్యాడ్ బీన్ ordered as a Jesuit in 1956 and he had to halt for a night in New York before setting sail for India. ఇండియాకి వచ్చేటప్పుడు ఆన్ ద వే 1961లో అండ్ హీ స్టాప్డ్ ఎట్ న్యూయార్క్. The 26 years old Jesuit priest spent the evening watching Apu trilogy back to back at an art theatre on 5th Avenue where he was staying. That was his initiation to India and a Bengali, a relationship that took deep roots and spread its leaves and branches for 60 odd years. ఎప్పుడైతే అప్పు ట్రయాలజీ చూశాడో ఆర్ట్ థియేటర్లో, అతను ఎక్కడైతే స్టే చేస్తున్నాడో ఆ హోటల్కి వెరీ క్లోజ్గా థియేటర్ ఉంది. ఆ థియేటర్లో ఆ 3 movies ఒకేసారి చూసేశాడు. ఎవ్రీ వరల్డ్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఎవ్రీ వరల్డ్ ఈజ్ డిస్కసింగ్ అబౌట్ అప్పు. ఏంటి ఆ అప్పు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజలు అని దాన్ని చూడడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఒక డీప్ రిలేషన్షిప్ ఏర్పడింది సినిమాల మీద. అండ్ కంప్లీట్గా రే చనిపోయేంత వరకు కూడా ఇండియాలోనే ఉండి ఇండియన్ ఫిలిమ్స్కి, ఇండియన్ ఫిల్మ్ స్టడీస్కి ఎంతగానో సేవలు అందించాడు. అందుకనే అతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ స్టడీస్ అంటారు. హీ ఫౌండ్ ద వరల్డ్ ఆఫ్ అప్పు సో ఫ్యాసినేటింగ్ దట్ హీ సా ఆల్ 3 films in one sitting and there he began a long-standing love affair with the people of India and Bengali cinema and culture which led to path-breaking work in those fields. అతనికి అప్పు ప్రపంచం చాలా చాలా ఆకర్షణీయంగా కనబడడంతో ఒకేసారి 3 సినిమాలు చూశాడు. అప్పటి నుంచి అతనికి భారతదేశ ప్రజల మీద, బెంగాలీ సినిమాల మీద, భారతీయ సంస్కృతి మీద ఎనలేని అభిమానం కలిగింది. ఆ అభిమానమే అండ్ ఈ రంగాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిందని చెప్పొచ్చు.
In his latest book, Satyajit Ray Essays 1970-2005, a compilation of his essays, as the name suggests, being published by Manohar Publishers, New Delhi, Roberts provides a scholarly, original analysis of Ray's work, giving insight into the greatness of Ray both as a person and as an artist. ఇటీవల అతడు రచించిన సత్యజిత్ రే ఎస్సేస్ అండ్ ఆ బుక్ రాశాడు. సత్యజిత్ రే ఎస్సేస్ గ్యాస్టన్ రాబర్ట్స్ రాశాడు. అంటే దాన్ని మనోహర్ పబ్లిషర్స్ న్యూఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేశారు అనుకోండి. ఇక్కడ పబ్లిషర్స్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. టెక్స్ట్ బుక్లో 121లో సెకండ్ వన్. అండ్ ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్ పబ్లిషర్ అంటారు. అండ్ అందులో ఎవరి గురించి రాశాడు? సత్యజిత్ రే గురించి రాశాడు గ్యాస్టన్ రాబర్ట్స్. అండ్ ఆ రే యొక్క రచనల్ని రాబర్ట్ స్వయంగా విశ్లేషించాడు, అనలైజ్ చేశాడు. వాటిని చదివితే ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప కళాకారుడిగా రే అనేది మనకు క్లియర్గా, క్లారిటీగా తెలుస్తుందంట. సో ఆ బుక్ చదివితే, సత్యజిత్ రే ఎస్ఎస్ అనే బుక్ చదివితే ఒక వ్యక్తిగా, ఒక ఆర్టిస్ట్గా రే ఎంత గొప్పవాడు అనేది మనకు తెలుస్తుందంట ఆ బుక్లో. రాబర్ట్స్ డస్ నాట్ ఎండోర్స్ ద అక్యూజేషన్ ఆఫ్ రేస్ డిట్రాక్టర్స్ దట్ ద మాస్టర్ డైరెక్టర్ మేడ్ హిజ్ రెప్యుటేషన్ సెల్లింగ్ ఇండియా పావర్టీ టు ద వెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాబర్ట్స్ డస్ నాట్ ఎండోర్స్ అంటే సపోర్ట్, అక్యూజేషన్ అంటే బ్లేమ్, రేస్ డిట్రాక్టర్స్ అంటే క్రిటిక్స్ సింపుల్గా చెప్పాలంటే. ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంది టెక్స్ట్ బుక్లో 121లో 5th వన్. ఏ పర్సన్ హూ ట్రైడ్స్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్. మిగతా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటారు. చాలామంది క్రిటిసైజ్ చేశారు సత్యజిత్ రేని. ఏంటి అంటే భారతదేశం యొక్క పావర్టీని ఫారిన్ కంట్రీస్కి అమ్మడం ద్వారా రేకి మంచి ఫేము, గుడ్ నేము వచ్చింది అని చాలామంది అతన్ని క్రిటిసైజ్ చేస్తుంటే రాబర్ట్స్ దానికి ఒప్పుకోడు. నో, ఎందుకు అంటే అంత గొప్ప మాస్టర్ డైరెక్టర్ అయి ఉండి ఆయన ఇండియా పావర్టీని ఫారిన్ కంట్రీస్కి అమ్ముతున్నాడు. ఎలాగా? సినిమాల ద్వారా. రే డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలు కూడా ఫారిన్లో రిలీజ్ చేస్తే అక్కడ మంచి మంచి కలెక్షన్స్ వచ్చేటివి, అతనికి మంచి గుడ్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటివి. చాలామంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే, ఈజ్ ఇట్ రియలీ నెససరీ టు సెల్ అవర్ పావర్టీ టు ద ఫారిన్ కంట్రీ? ఎందుకు పావర్టీ అనే వర్డ్ యూస్ చేస్తాడంటే, ఆల్ హిజ్ రేస్ ఫిలిమ్స్ వర్ షోయింగ్ అ హార్ష్ ఇమేజ్ ఆఫ్ పావర్టీ. రే డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలోనూ ఒక హార్ష్ ఇమేజ్ ఆఫ్ పావర్టీ ఉంటుంది. హౌ ద పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గెటింగ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. హౌ though we are poverty, we are showing some kind of kindness towards other people, which is called spiritual poverty. దానికి రాబర్ట్స్ ఒప్పుకోడు. నో, he is not selling India poverty to the west, he is providing spiritual poverty to the west. చూద్దాం. What struck me most was not the material poverty depicted in the films, but the enormous spiritual poverty of some rich people is much more deplorable than material poverty, he said. అంటే నాకేమనిపిస్తుంది అని అతను చెప్తున్నాడంటే, సినిమాలో చూపించే నిజమైన పావర్టీ కంటే కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క స్పిరిచువల్ పావర్టీ చాలా చాలా దారుణంగా ఉంటుంది. అది నాకు చాలా బాధాకరమైన విషయం అని అంటాడు రాబర్ట్స్. అందుకే రాబర్ట్స్ డస్ నాట్ స్పీక్ విత్ యారోగెన్స్ ఆఫ్ ద వెస్ట్. అహంభావంతో, ప్రౌడ్తో, గర్వంతో ఉన్న ఫారినర్స్తో రాబర్ట్స్ మాట్లాడను అని చెప్తాడు. మాట్లాడు కూడా. సో అసలు ఏంటి మెటీరియల్ పావర్టీ అంటే, మెటీరియల్ పావర్టీ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ మెటీరియల్ మీన్స్ టు మీట్ బేసిక్ నీడ్స్. అండ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ద ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ మెటీరియల్ మీన్స్ కుడ్ ఇంక్లూడ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్, షెల్టర్, క్లాతింగ్, మెడిసిన్. ఇవన్నీ మెటీరియల్ పావర్టీ. దో వీఆర్ వెరీ పూర్ అట్ మెటీరియల్ పావర్టీ. మనకి మెటీరియల్ పావర్టీ తక్కువగా ఉన్నప్పటికీ వీఆర్ వెరీ గుడ్ అట్ స్పిరిచువల్ పావర్టీ. స్పిరిచువల్గా మన మైండ్ చాలా మంచిది. ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ స్పిరిచువల్ పావర్టీ, అంటే షోయింగ్ కైండ్నెస్ టువర్డ్స్ అదర్స్. స్పిరిచువల్ పావర్టీ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లోన్లీనెస్. ఇవన్నీ ఫారినర్స్లో ఉండవంట, కానీ ఇండియా వాళ్ళు వీటన్నిటిలో స్ట్రాంగ్. ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ మెటీరియల్ పావర్టీ అంటే ఏంటి అక్కడ ఉంది క్లియర్గా. అండ్ అలాగే మదర్ తెరీసా ఇచ్చిన మంచి డెఫినేషన్ కూడా ఉంది ఇక్కడ. వన్ సర్టెన్ కంటినెంట్స్ పావర్టీ ఈజ్ మోర్ స్పిరిచువల్ దెన్ మెటీరియల్. A poverty that consists of loneliness, discouragement and the lack of meaning in life. The most terrible poverty is loneliness. That is spiritual poverty.
ఇండియన్స్ మెటీరియల్ పావర్టీలో తక్కువగా ఉండొచ్చేమో కానీ స్పిరిచువల్ పావర్టీలో వీఆర్ వెరీ గుడ్ ఎట్ అని రాబర్ట్ రేని సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఫ్రెండ్ కదా. ఎవరైనా క్రిటిక్స్ అతన్ని క్రిటిక్స్ చేస్తే ఒప్పుకోడు, నో, దానికి ఏదో కౌంటర్ ఇస్తాడు. ఐ వాజ్ హియర్ అన్ ఎ క్వెస్ట్ టు నో ద వరల్డ్ అండ్ ఇన్ ద ప్రాసెస్ నో మై సెల్ఫ్. ఐ డిడ్ నాట్ కమ్ హియర్ టు కన్వర్ట్, ఇన్ఫ్యాక్ట్ ఐ ఆమ్ ద వన్ హూ గాట్ కన్వర్టెడ్. అండ్ ప్రపంచం గురించి తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను, తద్వారా నన్ను నేను తెలుసుకుంటాను. ఫస్ట్ నేను ప్రపంచం గురించి తెలుసుకోవాలి, దాని తర్వాత నన్ను నేను ప్రాసెస్లో తెలుసుకుంటాను. అంటే చాలామంది అతను ఇండియాకి వచ్చినప్పుడు హీఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ద ఇండియన్ పీపుల్ టు క్రిస్టియానిటీ అని చాలామంది అతని మీద బ్లేమ్ చేశారు. అతను చెప్తున్నాడు, నేను అసలు ఇక్కడ కన్వర్ట్ చేయడానికి రాలేదు, నేనే కన్వర్ట్ అయిపోయాను, నేనే మత మార్పిడికి లోనైపోయాను. అంటే ఏ మతానికి? సినిమాలు అనే మతానికి. బేసిక్గా అది నా ఫీల్డ్ కూడా కాదు, సినిమా ఫీల్డ్కి నా ప్రీస్ట్కి సంబంధమే లేదు, నేనే అడిక్ట్ అయిపోయాను ఫిలిం ఫీల్డ్కి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని తను తానే బాధపడుతున్నాడు. ఐ డిడ్ నాట్ కమ్ హియర్ టు కన్వర్ట్, ఇక్కడికి నేను కన్వర్ట్ చేయడానికి రాలేదు, ఇన్ఫ్యాక్ట్ ఐ ఆమ్ ద వన్ హూ గాట్ కన్వర్టెడ్, నాకు నేనే కన్వర్ట్ అయిపోయాను, నాకు నేనే అడిక్ట్ అయిపోయాను ఫిలిం ఫీల్డ్కి అని నా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్తున్నాడు. బట్ ఇట్ టుక్ హిమ్ 9 years ఆఫ్టర్ రీచింగ్ కలకత్తా, నౌ కోల్కతా, అండ్ జాయినింగ్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ టు మస్టర్ అప్ ద కాన్ఫిడెన్స్ టు మీట్ రే ఇన్ ఎ పర్సన్. కలకత్తాకి చేరి సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరిన 9 సంవత్సరాల తర్వాత కానీ రేని వ్యక్తిగతంగా కలిసే ధైర్యం చేయలేకపోయాడు గ్యాషన్ రాబర్ట్స్. ఎందుకు ఈ 9 years తీసుకున్నాడు అంటే టు గెయిన్ ద కాన్ఫిడెన్స్, టు గ్యాదర్ ద కాన్ఫిడెన్స్. అంత ధైర్యం లేదు అతనికి మాట్లాడడానికి. దో హీ ఈజ్ అ ఫేమస్ పర్సన్, హీ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు మీట్ రే డైరెక్ట్లీ. కానీ అలా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవడానికి ఏముండదు కదా. అందుకని 9 years తీసుకున్నాడు రేని వ్యక్తిగతంగా కలవడానికి. మరి 9 years కలకత్తాలో ఏం చేయాలి? సెయింట్ జేవియర్స్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాడు. 9 years టైం పట్టింది టు మీట్ రే ఇన్ ఎ పర్సన్. ఆల్దో ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ రైట్ అవే, ఐ డిడ్ నాట్ వాంట్ టు జస్ట్ గో అండ్ సీ హిమ్ లైక్ ఎ లివింగ్ మ్యూజియం పీస్, అండ్ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, గెట్ టు నో హిస్ వర్క్స్ మోర్, so that when we met there could be a worthwhile dialogue, he said. When they finally met, it was the beginning of a close friendship that lasted 22 years until Ray's death in 1992. 9 years తర్వాత he decided that yes, this is the right time, this is the right way. అండ్ నాకు అతనిని కలుసుకోవాలని అనుకున్న మ్యూజియంలో ఉన్న వస్తువుని చూసినట్లుగా చూసి తిరిగి రావాలనుకోవట్లేదు, అతని రచనల గురించి పనుల గురించి బాగా తెలుసుకొని మాత్రమే కలవాలనుకున్నాడు. అప్పుడే నేను అతనితో మెరుగైన సంభాషణ చేయగలుగుతాను అని అనుకున్నాడు మనసులో. అంటే చివరకు వారిద్దరూ కలిసిన తర్వాత వారిలో అతి సన్నిహిత స్నేహబంధం ఏర్పడింది. 1992లో రే చనిపోయే వరకు కూడా 22 సంవత్సరాల కాలం వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూగా నిలిచి ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ వెన్ హీ మెట్ రే 1961లో he started to come to India. He took 9 years to meet Ray in a person, and approximately I can say that 1970 he met. 1970 Gaston Roberts met Satyajit Ray. 1970లో కలిస్తే 22 లాంగ్ ఇయర్స్, అంటే 1992లో రే చనిపోయాడు. ఈ 22 లాంగ్ ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం నిలిచిపోయింది. It was a very quiet friendship that developed over the years. Manikda, as Ray was affectionately called by his friends, was a shy person, always very discreet about displaying his emotions, said Roberts. అండ్ అన్ని సంవత్సరాలు వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా క్వైట్గా సాగింది, చాలా నిశ్శబ్దంగా సాగింది. అంటే మాట్లాడుకోలేదని కాదు, వితౌట్ ఎనీ ఫైట్స్, ఎటువంటి క్లాషెస్, ఎటువంటి గొడవలు లేకుండా అంత నిశ్శబ్దంగా సాగింది. అండ్ అతని స్నేహితులు అతన్ని మానిక్దా అని పిలిచేవాళ్ళు. అండ్ రే చాలా షై పర్సన్, మొహమాటస్తుడు. తన భావాల్ని ఎదుటి వాళ్ళ ముందు వ్యక్తపరచడంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే హీ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్ గాయ్ లైక్ నారాయణమూర్తి. దో టు అవుట్ సైడర్స్ రేస్ మ్యాసివ్ స్టాచ్యూర్, ఫిజికల్, ఇంటెలెక్చువల్ might have made him come across as a cold, aloof and even intimidating. He was in reality a very simple and unassuming man with a subtle sense of humor. బయట వ్యక్తులకి ఎలా కనిపిస్తారంటే అతని యొక్క శారీరక మానసిక తీరు చూసి అతడు చాలా కఠినంగా, అందరికీ దూరంగా, బెదిరించే స్వభావం కలవాళ్ళుగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి ఎవరైతే అతనితో దగ్గరగా క్లోజ్గా ఉంటారో ఫ్రెండ్స్, వాళ్ళకి
అండ్ సూక్ష్మంగా చమత్కార గుణం కూడా అతనిలో కలిసి ఉంటుంది. అండ్ మనకి బయటకు కనిపించదు, అన్నోటిసబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అతనికి ఉంటుంది. బయట వ్యక్తులకి అలా కనిపిస్తాడు అండ్ వితౌట్ ఎమోషన్స్, అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్, హీఈస్ నాట్ ఫ్రెండ్లీ, హీఈస్ ఆల్వేస్ మెయింటైనింగ్ డిస్టెన్స్, హీఈస్ ఆల్వేస్ మేకింగ్ అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ బయట వాళ్ళకి. కానీ ఇన్ రియాలిటీలో చాలా సింపుల్గా ఉంటాడు, మోడెస్ట్గా, హంబుల్గా. అండ్ మనకు కనిపించని అన్నోటిసబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హిడెన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా రేలో ఉంటుంది. అది ఎవరైతే రేకి దగ్గరగా క్లోజ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇట్ వాజ్ అన్ అన్స్పోకన్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద టూ ఆఫ్ దెమ్ టు మీట్ ఆన్ సండేస్ at 9 AM at Ray's residence on Bishop Lefroy Road, కోల్కతా. కోల్కతాలోని బిషప్ లెఫ్రాయ్ రోడ్లో ఉన్న రే ఇంట్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు కలుసుకుందామని ఏర్పాటు చేసుకున్నారు. ఇది అన్స్పోకన్ అరేంజ్మెంట్, దీన్నే ర్యాండవు విత్ రే అంటారు. అండ్ బిషప్ లెఫ్రాయ్ రోడ్, కోల్కతా అనేది రే యొక్క రెసిడెన్స్. రెగ్యులర్గా సండే 9 AMకి కలుసుకోవాలని వీళ్ళు ముందుగానే అనుకున్నారు, రెగ్యులర్ సండేస్. అండ్ ఇక్కడ మనకు తెలుసు బిషప్ లెఫ్రాయ్ రోడ్ రీక్రైస్టెండ్, అంటే రీనేమ్డ్ యాజ్ సత్యజిత్ రే ధరణి. ఆ సత్యజిత్ రే చనిపోయిన తర్వాత బిషప్ లెఫ్రాయ్ రోడ్ ఆయన ఏదైతే నివాసం ఉంటున్నాడో అతని రోడ్ని సత్యజిత్ రే ధరణి అని కూడా పేరు మార్చారు, మనం క్లియర్గా పిక్చర్లో చూడొచ్చు. Ray would invite Roberts over for private screenings of his latest films and welcomed comments on them. అండ్ ఇటీవల డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటినీ కూడా అతనికి చూపించి అతని అభిప్రాయం చెప్పమని రే రాబర్ట్ని ఆహ్వానించేవాడు. బట్ దిస్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ ఫ్రెండ్షిప్ హ్యాడ్ సిమెంటెడ్, ఫర్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ దేర్ డైలాగ్ రేస్ షైనెస్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిస్ ఓన్ ఫిలిమ్స్. అండ్ ఇలాంటివన్నీ కూడా, ఇటువంటి ఆహ్వానాలన్నీ కూడా వాళ్ళిద్దరి స్నేహం స్ట్రాంగ్ అయిన తర్వాత, బలపడిన తర్వాత మాత్రమే జరిగాయి. కానీ మొదట్లో రే చాలా మొహమాటస్తుడు అవడం వల్ల అండ్ ఆయన సినిమాల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అండ్ అతని ఫిలిమ్స్ గురించి అతను మాట్లాడడానికి కూడా చాలా సిగ్గుపడేవాడు. రెగ్యులర్స్ అండి ఇదే పని. సో అతన్ని ఇన్వైట్ చేయడము, అతను డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీస్ని అతనికి చూపించడము, దాన్ని ప్రైవేట్ స్క్రీనింగ్స్ అంటారు, పర్సనల్గా అతనికి చూపించడం. అండ్ దానికి సంబంధించి ప్లస్లు మైనస్లు, నెగిటివ్స్ పాజిటివ్స్ అంటే అడగడము, కామెంట్స్ అడగడము, ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ కాన్వర్జేషన్స్ అంతా కూడా జరగడం స్టార్ట్ అయింది. హీ వాజ్ ఈవెన్ అ షై ఆఫ్ రిసీవింగ్ కాంప్లిమెంట్స్ సెడ్ రాబర్ట్స్. ఆయన్ని పొగిడినా కూడా మొహమాట పడతాడు అంటాడు రాబర్ట్స్. ఆయన పొగిడినా కూడా మొహమాట పడతాడంట. టు ద గ్రేటెస్ట్ మార్క్ ఆఫ్ రేస్ అప్రిషియేషన్ ఫర్ హిమ్ వాజ్ దట్ he often addressed the French-speaking piece in Bengali. In spite of my lack of elegance in that language, and in fact that Ray knew both English and Bengali so well. ఫ్రెంచ్ భాష మాట్లాడే ఆ మత గురువుని రే బెంగాలీ భాషలో సంబోధిస్తాడు. అండ్ అదే రాబర్ట్కి చాలా మెచ్చుకోలు. అయితే రాబర్ట్కి బెంగాలీ భాష బాగా రాదు, కానీ రేకి మాత్రం రెండు, ఇంగ్లీష్ బెంగాలీ రెండు కూడా బాగా మాట్లాడతాడు. డియర్ స్టూడెంట్స్, అండ్ ఇది కొంచెం పెద్ద లెసన్ కాబట్టి 3-4 వీడియోస్లో లెసన్ ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ పార్ట్ 2 వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ శ్రీనూస్ ఎడ్యుసైట్. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. And thanks for watching. Have a good day. Bye bye. See you. Take care.